నేటి పునీతులు స్వీడను దేశ పునీత కేథరీనమ్మ గారు. ఆదివారం మార్చి 24, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ప్రభువైన దేవుడు నాకు బోధచేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయము నన్ను ప్రబోధించి, నేను శిష్యుని వలె అతని బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టిచేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియును. ఇది ప్రభువు వాక్కు. రెండవ పఠనం ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కాని ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవమాతృడై ఉండి అంతకంటే వినయముగలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు.